దేవుడి నామానికి స్తోత్రం. మీ అందరికీ నూతన సంవత్సర శుభాకాంక్షలు. బాగున్నారా? నూతన సంవత్సరం ఎలా ప్రారంభమైంది కదా? గత సంవత్సరం భయముతోని, ఆందోళనతోని, మనం ఊహించలేదు, ఆలోచించలేదు కూడా ఇంత భయంకరమైన పరిస్థితి మన జీవితాల్లో వస్తుందా? సొంత వారిని కూడా కలుసుకోలేని పరిస్థితి, సొంత వారిని కూడా హద్దుకోలేకుండా ఉండే పరిస్థితులు గత సంవత్సరంలో ఉన్నాయి. కానీ ఈ సంవత్సరం మీ జీవితం ఏ విధంగా ప్రారంభమైంది? దేవుడు ఈరోజు మీ జీవితంలో ఈ సంవత్సరంలో నూతన కార్యాలు, నూతన బలము, నూతన శక్తి, నూతనత్వము దేవుడు నా జీవితాల్లో దేవుడు తేనుగాక. ఆమేన్. ఎస్, మన దేవుడు గొప్ప దేవుడు. కానీ మన జీవితాల్లో ఉన్న ఒక గొప్ప ప్రశ్న, దేవుడు ఎందుకు అనుమతించారు అని కదా? ఈ వాక్యాన్ని వినండి. దేవుడు ఈరోజు ఈ విధంగా ఈ నూతన సంవత్సరంలో కూడా మిమ్మల్ని కలిసే భాగ్యాన్ని దేవాతి దేవుడు మాకు దయచేసినందుకు క్రీస్తు నామమున దేవుడికి ఎంతో వందనాలు, కృతజ్ఞతలు నేను చెల్లించుకుంటున్నాను. అదేవిధంగా నూతన సంవత్సరంలో కూడా ప్రతి బిడ్డ జీవితంలో నూతనత్వం రావాలని, ప్రతి బిడ్డ జీవితంలో ఉన్న భయము తొలగిపోవాలని, ప్రతి బిడ్డ జీవితం కట్టబడాలని చెప్పి ఒక వాంఛ, ఒక ఆశ కలిగిన వారు ఈ కుటుంబం. డాక్టర్ రాజేంద్ర ప్రసాద్ గారు తిరుపతి, చిత్తూరు డిస్టిక్ వాస్తవ్యులు. వారి కుటుంబం కొరకు, వారి ఆరోగ్యం కొరకు ప్రత్యేకంగా ప్రార్థించమన్నారు. మీరు వెళ్ళలేరు, కానీ వెళ్ళేలాంటి మా వారిని ప్రోత్సహించి దాన్ని బట్టి కోట్లాది ప్రజలు ఈ వాక్యాన్ని ఈరోజు వినగలుగుతున్నారు. ఈ నూతన సంవత్సర ప్రారంభంలో కూడా వారి వాక్యాన్ని విని బలపడే అవకాశాన్ని కలిగించిన వీరి కుటుంబాన్ని, వీరి జీవితాల్లో ఉన్న ప్రతి హృదయవాంఛనని దేవుడు దీవించి ఆశీర్వదించునుగాక. ఆమెన్. మనం వాక్యంలోకి వెళ్లే ముందు ప్రార్థన చేసుకుందాం. మహోన్నతుడా, జీవం కలిగిన మా దేవా, జీవాధిపతి, మీ పాదాల చెంతకు వస్తున్నాం. ఈ నూతన సంవత్సరంలో ఈరోజు మేము చూడగలుగుతున్నాము అంటే కేవలం మీ కృప, మీ కనికరం అని మేము నమ్ముచున్నాం. అవును తండ్రి, మీ రెక్కలపై ప్రవ్వా మమ్మల్ని మోసి గత సంవత్సరం నుంచి ఈ సంవత్సరం వరకు మమ్మల్ని తీసుకొచ్చినందుకు మీ స్తుతులు, స్తోత్రాలు. యేసు అనచలకి ఈ నూతన సంవత్సరంలో కూడా పంపించిన ప్రతి ప్రార్థన అవసరతని, అదేవిధంగా ఈ కార్యక్రమాన్ని చూస్తూ పాల్గొంటూ వారి హృదయాలలో, జీవితాల్లో ఉన్న ప్రతి ప్రార్థన అవసరతని మీ పాదాల చెంతకు తీసుకొని వస్తున్నాం తండ్రి. వీటిలో ప్రాముఖ్యంగా జ్యోతిబాబు గారు ప్రవ్వా హార్ట్ ప్రాబ్లంతోని, పద్మారావు గారు ప్రవ్వా రక్షణ కొరకై, వారి వ్యాపారం అభివృద్ధి కొరకై, రామచంద్రరావు గారు ఆర్థిక ఇబ్బందుల నుంచి విడుదల కొరకై, విజయబాబు గారు ప్రవ్వా డయాబెటీస్తోని, ఐసైట్ ప్రాబ్లంతోని, జయమ్మ గారు ప్రవ్వా ఒళ్ళంతా నొప్పులతోని ఆరోగ్యం కొరకై, ఎలర్జీ నుంచి విడుదల కొరకై, విజయ కుమారి గారు తన కూతురు ప్రవ్వా సౌమ్య గర్భం కొరకై, లక్ష్మీబాయి గారు ప్రవ్వా డయాబెటీస్, బీపీతోని వృద్ధాప్యంలో బాధపడుతున్నారు, స్వస్థత కొరకే మేము ప్రార్థిస్తున్నాం. అదేవిధంగా ప్రవ్వా ఈ నూతన సంవత్సరంలో ఏ ప్రతికూల పరిస్థితులు రాకుండా మీరే కాచి కాపాడే దేవుడని మేము నమ్ముచున్నాం ప్రవ్వా. ఏవి వచ్చినా రాజులు రెక్కలపై మోసినట్టు మమ్మల్ని మోసి కాచి కాపాడి దేవుడు మీరున్నారని మేము నమ్ముచున్నాం. అదేవిధంగా తండ్రి, ఈ రక్షణ సువార్త ఈ నూతన సంవత్సరంలో కూడా కోట్లాది ప్రజలు వినేటట్టు ఈ ప్రోగ్రామ్ని స్పాన్సర్ చేసిన ఈ కుటుంబాన్ని, డాక్టర్ రాజేంద్ర ప్రసాద్ గారు తిరుపతి, చిత్తూరు డిస్టిక్ వాస్తవ్యులు, వారి కుటుంబం కొరకు, వారి ఆరోగ్యం కొరకు ప్రత్యేకంగా ప్రార్థించమన్నారు. వీరి కుటుంబాన్ని మీరు దీవించి ఆశీర్వదించండి. వాక్యాన్ని వినబోతున్న బిడ్డలతోని, బోధించబోతున్న నాతో మీరు మాట్లాడి మీరు మహిమ పొందుకోమని, మా జీవితాలను మార్చి నూతన పరచమని యేసు నామమున అడిగి వేడుకుంటున్నాము తండ్రి. ఆమెన్. ప్రార్థనలో నాతో పాటు ఆమెన్ చెప్పిన ప్రతి బిడ్డని దేవుడు నిండుగా మెండుగా దీవించి ఆశీర్వదించునుగాక. ఆమెన్. మనము నూతన సంవత్సరంలో అడుగుపెట్టాం. మీ అందరికీ మరొకసారి నూతన సంవత్సర శుభాకాంక్షలు. నూతన సంవత్సరపు వాక్యం ఏ విధంగా నేను చెప్పాలి అని దేవుడు నేను ప్రార్థించగా, దేవుడు ఆత్మపూర్ణుడు చేసి దేవుడు నాకు ఇచ్చిన వాక్యం నిర్గమకాండం 19వ అధ్యాయం 4వ వచనం, ద్వితీయోపదేశ కాండం 32వ అధ్యాయం 11వ వచనం. ఈ వాక్యము దేవుడు నాకు బయలుపరిచినప్పుడు నేను బాగా దీని గురించి ధ్యానించాను. ఎందుకు దేవుడు తనను తాను ఒక పక్షిరాజుతో పోల్చుకున్నారు? ఎందుకు దేవుడు మనకి పక్షిరాజు వలె నూతనత్వాన్ని, పక్షిరాజు వలె పైకి ఎగిరే అంత శక్తిని మన జీవితాల్లో ఇవ్వాలని, ఆయన పక్షిరాజు వలె మనల్ని కాపాడారు, మనము కూడా పక్షిరాజు వలె మారాలని దేవుడు ఎందుకు కోరుకుంటున్నారు అనేది ఈ నూతన సంవత్సరపు వాక్యము. నేను దీనితోని ప్రారంభించబోతున్నాను. దేవుడు ఎందుకు తనని గద్దతో పోల్చుకున్నారు? ఎందుకు గద్ద వలె మన జీవితాలు మారాలి, నూతన శక్తి, నూతన బలం మన జీవితాల్లో రావాలి అని దేవుడు కోరుకుంటున్నారు. బట్ నేను ఆలోచించాను, వై గాడ్ వాస్ కంపేరింగ్ విత్ ఈగిల్? వాట్ ఈస్ ద స్పెషాలిటీ ఇన్ ఈగిల్? ఎందుకు దేవుడు గద్దవలే అనే మాటలు రాయబడ్డా? ఎందుకు గద్దలో ఉన్న ప్రాధాన్యత ఏంటిది అనేది నేను ఆలోచించి ఆ వాక్యం చెప్పాలని ప్రేరేపింపబడ్డాను. ఎంతో ప్రతికూల పరిస్థితి కదా ఈ రోజుల్లో. మనం గమనిస్తే
20 సంవత్సరం మనం బ్రతుకున్నంత వరకు మరవలేని సంవత్సరం కదా. చర్చికి వెళ్ళని వారు, ప్రార్థన చేసుకొని వారు కూడా గృహాన్ని సంఘంగా మార్చారు. గృహంలో ఉన్నప్పుడు ప్రార్థన చేసుకునే పరిస్థితి, మాకు కరోనా రాకూడదని. కొంచెం దగ్గినా కొంచెం తుమ్మినా భయం వచ్చే పరిస్థితి కదా. ఎవరికైనా కరోనా వచ్చింది అంటే చెప్పుకోలేని పరిస్థితి. ఎక్కడ తీసుకొని గవర్నమెంట్ హాస్పిటల్లో పడేస్తారేమో అని చెప్పి, ఎక్కడ ఉద్యోగంలో లీవ్ ఇచ్చేస్తారని చెప్పే భయం. అంటే ద హోల్ సిచ్యువేషన్, ఊహించని విధంగా పరిస్థితులు మారిపోయాయి. కనివిని ఎరగని రీతిలో పరిస్థితులు మన ప్రాంతమే కాదు, మన రాష్ట్రమే కాదు, మన దేశమే కాదు, ప్రపంచంలో కూడా ఈ విధమైన పరిస్థితులు మారిపోయాయి. ప్రతి వారి జీవితంలో ఉన్న ఒకే ఒక ప్రశ్న, దేవుడు చూస్తున్నారా కదా. ప్రతి వారి జీవితంలో ఉన్న ప్రశ్న, దేవుడు చూస్తున్నారా? ఈజ్ గాడ్ సీయింగ్ దిస్? ఎందుకు దేవుడు దీన్ని అనుమతించారు? ఎందుకు దేవుడు ఇవన్నిటిని తొలగించట్లేదు అనే ఒక ప్రశ్న. కానీ ఇక్కడ మనం గమనించాలి, ఈ నూతన సంవత్సరంలో మనం అడుగు పెట్టాము అనంటే గద్ద రెక్కలపై మోసినట్టు దేవుడు మనల్ని మోసి నూతన సంవత్సరంలో అడుగు పెట్టారు. దేవుడి నామానికి స్తోత్రం. మనం అది మరవకూడదు. 20 సంవత్సరంలో మనం ప్రేమించిన వారు, మనకి తెలిసిన వారు, మన ఆప్తులు, మన స్నేహితులు, మన బంధుమిత్రులు అందరూ చాలామంది మరణించారు. కానీ మనం బ్రతుకున్నాం. బికాస్ గాడ్ వాస్ క్యారింగ్ ఆన్ హిస్ ఈగల్ వింగ్స్. గద్ద రెక్కల మీద కాపాడినట్టు, తన దగ్గరికి చేర్చుకునేటట్టు మనల్ని దేవుడు కాపాడారు అనేది మనం గమనించాం. గద్ద యొక్క మొట్టమొదటి క్వాలిటీ మనం గమనిస్తే, అది ఎంతో పైకి ఎగరగలుగుతుంది. మీరు ఈ దృశ్యాన్ని చూస్తే, కెమెరాని తన మెడ దగ్గర కట్టారు. కెమెరాని తన మెడ దగ్గర కడితే మీరు ఈ దృశ్యాన్ని చూస్తే ఎంత పైకి ఎగురుతుంది చూడండి. ఎంతో పైకి ఎగురుతుంది కదా. ఆ పైకి ఎగిరినప్పుడు ఎంత పైకి ఎగిరినా తనకి కావాల్సింది కింద కనపడుతుంది. తనకి మీరు గమనించాలి, అది ఎంత పైకి వెళ్ళినా తనకి కావాల్సింది ఏదైనా కింద ఉంది అని అంటే, ఒక గద్ద సుమారుగా 100 కిలోమీటర్ల స్పీడు వేగముతోని కిందకు వచ్చి అది తీసుకొని ఎగిరిపోతుందంట. అంటే ఒక గద్ద ఎంత పైకి ఎగిరినా తన కనుదృష్టి మాత్రం చాలా షార్ప్గా, ఎంతో మంచిగా ఉంటుంది. అది ఎంత షార్ప్గా ఉంటుందంటే, కింద తనకి ఏదైనా కనపడ్డది అని అంటే, అది చీమలాంటి పరిస్థితి ఉన్నా కూడా అది వెంటనే కిందకి 100 స్పీడు వేగంతో కిందకు వచ్చి అది తీసుకొని వెళ్తుందంట. వి షుడ్ నెవర్ ఫర్గెట్. మనం కానీ దినవృత్తాంతుల 2వ గ్రంథం 16వ అధ్యాయం 9వ వచనంలో గమనిస్తే, గాడ్స్ ఐస్ ఆర్ ఇన్ ద వరల్డ్, హీ ఈస్ లుకింగ్ ఫర్ ద పీపుల్ హూ ఆర్ కమిటెడ్. ఎవరైతే నిబద్ధత కలిగి ఉన్నారో, నీతిమంతులుగా ఉన్నారో, ఈ భూప్రపంచం అంతా దేవుని కనుదృష్టి కలిగి ఉన్నారు అనేది మనం గమనించాలి. మనకున్న ప్రశ్న, దేవుడు చూస్తున్నారా? ఎస్, గాడ్ ఈజ్ సీయింగ్. నీ ప్రతికూల పరిస్థితుల్లో దేవుడు మనల్ని చూస్తున్నారు అనే ఒక నమ్మకం, ఒక విశ్వాసం మన జీవితాల్లో ఉండాలి. ఆ నమ్మకం, ఆ విశ్వాసం మన జీవితాల్లో ఉంటే దేవుడు మనల్ని కాపాడుతారు కూడా అనే ఒక నమ్మకం మన జీవితాల్లో కలిగి ఉండాలి. నేను ఎందుకు ఈ మాట అంటున్నాను అనంటే, మనం కానీ ఎలి జీవితాన్ని గమనించాలి. మరణాపేక్ష కలిగి ఉన్నారు. ఈ మారట్లేదు పరిస్థితులు, నేను ఎంత నమ్మకంగా ఉన్నా కూడా ఈ ఆహాబు రాజు మారట్లేదు, ఈ పరిస్థితులు మారట్లేదు, ఈ పాపపు జీవితంలోనే జీవిస్తున్నారు అని చెప్పి అతన్ని చంపడానికి వచ్చే పరిస్థితులు వచ్చినప్పుడు మరణాపేక్ష కలిగి, భయం కలిగి అతను వెళ్ళిపోతున్నారు. కానీ దేవుడు చూస్తున్నారు. గాడ్ వాస్ సీయింగ్ ఎలీషా. కింద కూర్చొని ఉన్నప్పుడు, ఎలీషా గారు మరణాపేక్ష కలిగి ఉన్నప్పుడు దేవుడు వచ్చి, నువ్వు తిను అంటే దేవుడికి తెలుసు ఎలీషా గారి మదిలో ఏముందో, ఏమి జరుగుతుందో. అత్యున్నతమైన సింహాసనంపై పరలోకంలో ఆసీనుడైన దేవుడికి మరణాపేక్ష కలిగి ఒక చెట్టు కింద ఉన్న వ్యక్తి మనసులో ఏముందో దేవుడికి తెలుసు. ఆయన దేనికి అనుగుణంగా వెళ్తున్నారు, ఏ బాధలో వెళ్తున్నారు అనేది దేవుడికి తెలుసు. అందుకే దేవుడు వచ్చి, ఎలీషా నువ్వు తిను ఫస్ట్. తిన్నారు, పడుకున్నారు. ఎలీషానికి ప్రయాణం చాలా ఉంది, 40 రోజుల ప్రయాణం. అక్కడ పర్వతం దగ్గరికి వచ్చారు. దేవుని యొక్క పర్వతం దగ్గరికి వచ్చి అక్కడ అడగగా, ఎందుకు వచ్చావు ఇక్కడికి? అయ్యా నేను ఒక్కడే ఉన్నాను. నువ్వు ఎందుకు వచ్చావు? అయ్యా నేను ఒక్కడే ఉన్నానయ్యా, నాకు మరణాపేక్ష కలిగి ఉందంటే, లేదు ఎలీషా, లేదు, నీలాంటి వారు 7,000 మంది ఉన్నారు ఎలీషా అని దేవుడు అన్నారు. ఎస్, ఈరోజు నూతన సంవత్సరంలో మనం అడుగు పెడుతున్నా, నూతన సంవత్సరంలో మనం అడుగుపెట్టిన మరణాపేక్ష కలిగి ఉంది. ప్రతికూల పరిస్థితుల్లో ఆర్థిక ఇబ్బందులు వచ్చేసాయి,
ప్రేమించిన వారు మన జీవితాల్లో దూరం వెళ్ళిపోయారు. నూతన సంవత్సరంలో అడుగుపెట్టిన కన్నీరు మాత్రం కారుస్తూనే ఉన్నాం. కానీ 56వ కీర్తన 8వ చరణంలో మనం గమనిస్తే, గాడ్ ఈజ్ సీయింగ్ ఎవ్రీ టియర్ ఆఫ్ యర్స్. దేవుడు నా జీవితంలో ప్రతి కన్నీరుని దేవుడు చూసి ఆయన ఒక బుడ్డిలో దాచిపెడుతున్నాడు. హీ విల్ ఆన్సర్. అందుకే మనం గమనించాలి. 57వ కీర్తన 3వ వచనంలో మనం గమనిస్తే, 57వ కీర్తన 3వ వచనంలో మనం గమనిస్తే దేవుడు అంటున్నమాట, ఐ విల్ రెస్క్యూ. ఎస్, దేవుడు మనల్ని కాపాడే దేవుడు. ఒక పక్షిరాజు రెక్కలపై మోసినట్టు, గద్ద రెక్కలపై మోసి ఇశ్రాయేలు దేశస్తులను ఐగుప్తు దేశం నుంచి కాపాడి ఏ తెగులు వారిపై రానియకుండా కాపాడిన దేవుడు ఈ నూతన సంవత్సరం నువ్వు చూడగలుగుతున్నావు అని అంటే ఆయన రెక్కలపై నిన్ను కాపాడిన దేవుడు. ఎంత పైన ఉన్న పరలోకం నుంచి ఉన్నా నీ బాధ నా బాధ ఎరిగి ఉన్న దేవుడు, నీ కన్నీరు నా కన్నీరు ఎరిగి ఉన్న దేవుడు, నీ కష్టము నా కష్టము ఎరిగి ఉన్న దేవుడు. ఈరోజు ఆ దేవుడు నిన్ను కాపాడాలని ఆశ కలిగి ఉన్నారు. ఎస్, యోబు గారి జీవితంలో మనం గమనించాలి. ఎంత ప్రతికూల పరిస్థితి, ఎంత ప్రతికూల పరిస్థితులు. కుమారులు కుమార్తెలు చనిపోయారు, వారి దగ్గర ఉన్నది అంతా కోల్పోయారు, అనారోగ్యం వచ్చేసింది, పెంకతోని దురద పెట్టే పరిస్థితి, గోక్కొనే పరిస్థితి, అంత బాధ కలిగే పరిస్థితి వచ్చినా యోబు గారు అంటున్న మాట, దేవుణ్ణి మాత్రం నేను వదలను. నేనేమి తీసుకొని రాలేదు, నేనేమి తీసుకొని వెళ్ళను. దేవుడు ఉన్నారు అనే ఒక నమ్మకంలో వారు జీవించారు. యోబు గారికి ఉన్న నమ్మకం, దేవుడు నన్ను చూస్తున్నారు. ఒక గద్ద ఎంత వేగంగా కిందకు వచ్చి సహాయపడుతుందో దేవుడు దానికంటే వేగంగా నాకు సహాయపడతారనే నమ్మకం యోబు గారికి ఉంది. ఈరోజు మీకుందా? తమ్ముడు, చెలమా నీకుందా? అయ్యో, కొత్త మ్యూటెంట్ వచ్చేసింది, కొత్త వైరస్, కరోనాలో ఇంకా నూతనత్వం వచ్చింది, కరోనాలో నూతనత్వం వచ్చేసింది. మన జీవితాల్లో నూతనత్వం వచ్చిందా? మన జీవితాల్లో విశ్వాసం వచ్చిందా? మన జీవితాల ధైర్యం మన జీవితాల్లో కలిగి ఉన్న అతి ముఖ్యంగా విశ్వాసంలో పైనున్న దేవుడు నన్ను చూస్తున్నారు, నాలో ఉన్నారు, నా మధ్యలో ఉన్నారు, దేవుడు నన్ను కాపాడుతారు, ఈ నూతన సంవత్సరం చూసే గొప్ప భాగ్యాన్ని దేవుడు నాకు ఇచ్చారు అనే నమ్మకం మన జీవితాల్లో మనం కలిగి ఉన్నామా? ఒకసారి ఆలోచించాలి. ఈ గద్దలో ఉన్న ఇంకొక ప్రాముఖ్యమైనది ఒక లక్షణం ఏంటిదనంటే, ద్వితీయోపదేశకాండం 32వ అధ్యాయం 11వ వచనం పరంగా తన గూడుని తను కడుతుందంట. తన గూడుని తను కడుతూ ప్రతి సంవత్సరము 2-3 ఫీట్లు ఆ గూడుకి యాడ్ చేస్తుందంట. అమెరికాలో ఒక రీసెర్చ్ పరంగా గమనిస్తే ఈ గద్ద పైన చెట్టు పైన ఎక్కడైతే పైన చెట్టు పైన ఎక్కడైతే తన గూటికి నీడ కలుగుతుందో, ఎక్కడ ఎవ్వరి నుంచి హాని కలగకుండా ఉండే పరిస్థితుల్లో ఆ గూడును కట్టుకొని ప్రతి ఏటా ఆ గూడికి యాడ్ చేస్తుందంట. అయితే ఈ పక్షులపై రీసెర్చ్ చేసేవారు ఒకసారి గద్ద గూడని చూస్తే 9.5 డయామీటర్లు అంత పెద్దగా గూడుని కట్టుకొని అది బరువు ఎంతుందంటే 3 టన్నుల బరువు ఉందంట. సుమారుగా 3 టన్నుల బరువు అంటే 3000 కిలోల బరువు ఉన్నంత బరువుగా ఆ గూడె ఉందంట రీసెర్చ్ చేసిన వారు చూసినప్పుడు. అంటే ఏటా తన గూడుని కట్టుకుంటూ వాటి బిడ్డలని కాపాడుతుంది. దేవుడి నామానికి ఇస్తుంది. ఈ ద్వితీయోపదేశకాండం 32వ అధ్యాయం 11వ వచన పరంగా దేవుడు కూడా మన జీవితాలను కట్టాలని, దేవుడు కూడా మనల్ని కాపాడాలని దేవుడికి ఆశ కలిగి ఉంది. ఎస్, మీరు గమనించండి, ప్రతికూల పరిస్థితుల్లో నేను వాక్యం చెప్పగలుగుతున్నాను. ఈ ప్రతికూల పరిస్థితుల్లో మీరు వాక్యం వినగలుగుతున్నారు అంటే గాడ్ ఈస్ ప్రొటెక్టింగ్ అస్ అండ్ గాడ్ వాంట్స్ టు బిల్డ్ అవర్ లైఫ్. దేవుడు మనల్ని కాపాడుతున్నారు, మన జీవితాలను కట్టాలని దేవుడు ఆశ కలిగి ఉన్నారు. ఒక ఆలోచన వచ్చింది, ఏంటిది? గద్ద ఒకే గూడును కడుతుందా తన జీవితకాలం అంతా అని ఒక ఆలోచన వచ్చి నేను దాన్ని స్టడీ చేసినప్పుడు గద్ద ఏమి చేస్తుందంటే ఏటేటా తన గూటును కడుతుందంట. కట్టినప్పుడు అది ఫలభరితంగా ఉంటేనే ఆ గూడుని ఏటేటా కడుతుందంట. అదే కానీ ఫలభరితంగా లేదు, అక్కడున్న పరిస్థితులకు అనుకూలంగా లేదు అని అంటే ఒక నూతన గూడుని కట్టడానికి వెళ్ళిపోతుందంట, ఒక న్యూ నెస్ట్ని కట్టడానికి వెళ్ళిపోతుందంట. అంటే నేను ఆలోచించాను, దేవుడు కూడా అదే కదా, మన జీవితాలు కట్టబడాలి, మన జీవితం ఫలభరితంగా ఉండాలి. ఎన్ని అవకాశం ఇచ్చి ఎంత సహనము చూపెట్టినా మన జీవితాల్లో ఒక ఫలభరితం, ఒక ప్రొడక్టివ్నెస్ అనేది మన జీవితాల్లో లేకపోతే మనం కూడా దేవుణ్ణి దూరం చేసుకునే పరిస్థితులు ఉన్నాయి కదా. ఇక్కడ కూడా ఆ నెక్స్ట్ సరిగ్గా లేదు, ఆ నెక్స్ట్లో ప్రొడక్టివిటీ లేదు, ఒక మంచి ఫలము వచ్చే పరిస్థితులు లేవంటే అది వదిలేసి ఇంకో దగ్గర
బట్ రిమెంబర్ ద క్వాలిటీ ఆఫ్ గాడ్ వాంట్స్ టు బిల్డ్ అస్. దేవుడు మన జీవితాలను కట్టాలని, మన జీవితాలు ఫలభరితంగా ఉండాలని. ఈరోజు 20 సంవత్సరం నుంచి దేవుడు నిన్ను 21వ సంవత్సరం వరకు తీసుకొని వచ్చారు. నీ జీవితాన్ని కట్టాలని, నిన్ను సంరక్షించాలని, నువ్వు ఫలభరితమైన జీవితం జీవించాలని దేవుడు ఆశ కలిగి ఉన్నారు అనేది మనము మరవకూడదు. మనం గమనించాలి. ఈ నిర్గమకాండము 19వ అధ్యాయం 4వ వచనం, ద్వితీయోపదేశ కాండం 32వ అధ్యాయం 11వ వచన పరంగా దేవుని యొక్క లక్షణాలు గద్దలో చూసాం. ఇప్పుడు దేవుడు గద్ద వలె మన జీవితాలు కూడా ఉండాలని దేవుడు ఆశ కలిగి ఉన్నారు అనేది మనం గమనించాలి. నేను ఎందుకు ఈ మాట అంటున్నానంటే, యెషయా గ్రంథం 40వ అధ్యాయం 1వ వచనం కదా, ఓదార్చుడి ఓదార్చుడి. ఇంగ్లీష్ బైబిల్ ఎంత ఎక్సలెంట్గా ఉందంటే, కంఫర్ట్ అండ్ కంఫర్ట్ అండ్ కంఫర్ట్. ఎస్, మన కంఫర్ట్ కావాలి, మన ఓదార్పు కావాలి. ఎందుకంటే మనం ప్రతికూల పరిస్థితుల్లో ఉన్నాం. మన జీవితాలు ఏమైపోతుందో, ఎప్పుడు ఏ వరకు వైరస్ వస్తుందో, ఎప్పుడు ఏ వరకు ఏమి జరుగుతుందో అనేది తెలియని పరిస్థితుల్లో ఉన్నాం. ఇలాంటి పరిస్థితుల్లో దేవుడు మన జీవితాల్లో కోరుకునేది ఒక గొప్ప మార్పు రావాలి కదా. ఆ మార్పు మన జీవితాల్లో రావాలి, మనల్ని ఓదార్చే పరిస్థితుల్లో ఉండాలి. అందుకే యెషయా గ్రంథం 40వ అధ్యాయం 31వ వచనంలో గమనిస్తే, పక్షిరాజు వారి రెక్కల వలె వారు చాపి పైకి ఎగరెదరు, వారి అలిసిపోరు, వారు సొమ్మసిల్లిపోరు అనే మాట రాయబడ్డది. ఎలా జరుగుతుంది? దేవుడి మీద ఆధారపడ్డప్పుడు. నీ జీవితంలో దేవుడి మీద ఆధారపడితే నీకు నూతన బలము, నూతనత్వము దేవుడు దయచేస్తారు. ఎస్, ఈ సంవత్సరంలో దేవుడు మీ జీవితాల్లో ఆ నూతనత్వం అనుగ్రహించునుగాక. మీ జీవితాల్లో దేవుడిపై ఆనుకునేంత విశ్వాసం మీ జీవితాల్లో దేవుడు దయచేయునుగాక. మీరు అలియక సొమ్మసిల్లక ఉండే పరిస్థితులు మీ జీవితాల్లో దేవుడు దయచేయునుగాక. ఏ పరిస్థితుల్లో ఉన్నా దేవుడు మీ తోడు ఉండునుగాక. ఈ నూతనత్వం ఎలా వస్తుంది? పక్షిరాజు వలె ఎగరాలి, కానీ నూతనత్వం ఎలా వస్తుంది? ఒక పక్షిరాజు 40 సంవత్సరాలు బ్రతుకుతాడంట. ఆ పక్షిరాజు 40 సంవత్సరాలు బ్రతికాక ఒకానొక పరిస్థితి వచ్చేస్తుందంట. ఎంత బలహీన పడిపోతాడంటే, ఏ పక్షిరాజు యొక్క రెక్కలు బలమైనవో, ఒక కింగ్ ఆఫ్ ఎయిర్ పక్షులకి రాజుగా ఉన్న ఆ గద్ద జీవితంలో బలహీనపడే పరిస్థితి వస్తుంది. ఆ బలహీన పరిస్థితి, ఇంతగా చాపే పరిస్థితి, ఎగిరే పరిస్థితులు వచ్చినప్పటికీ కూడా తన జీవితంలో అది ఇలా అయిపోయే పరిస్థితికి వస్తుందంట. 40 సంవత్సరాలకి తన ముక్కు కానీ, తనకున్న ఈ క్లాస్ కానీ, ఇవన్నీ బలహీన పడిపోతాయంట. ఆ బలహీన పడ్డాక తన జీవితంలో ఒక మార్పు రావాలి, నూతనత్వం రావాలి అని అంటే ఒక మార్పు రావాలి. తన జీవితంలో నూతన శక్తి రావాలి అని అంటే ఒక మార్పు అనుగుణంగా. ఆ మార్పు ఎంతో నొప్పి తీసుకొస్తుంది, ఎంతో బాధాకరమైన పరిస్థితి తీసుకొని వస్తుంది. ఎందుకంటే ఏ రెక్కలైతే ఇంత బలమైన రీతిలో బలమైన రీతిలో చాపి ఎగిరే పక్షిరాజు బలహీన పడిపోయి చెస్ట్కి ఈ విధంగా అయిపోయి తన ఛాతికి అతిక్కుపోయి ఉండే పరిస్థితి వస్తుందంట. బలంగా ఎగరలేని పరిస్థితి వచ్చేసి, బలంగా తన ముక్కుతోనే ఏదైనా చేసే పరిస్థితి ఉండే పరిస్థితులు కూడా ఉండవంట. కానీ అలాంటి పరిస్థితుల్లో ఒక బాధ, ఒక నొప్పి కలిగే మార్పుగా అనుగుణంగా. ఏంటిది అనగా, అది కొండపైకి వెళ్ళిపోయి ఒక రాయికి, మీరు గమనించాలి, ఒక రాయికి తన ముక్కునంతా రాయాలంట. ఆ ముక్కునంతా రాస్తే తనకు ఒక నూతన ముక్కు వస్తుందంట. తరువాత అక్కడ ఏ రెక్కలైతే బలమైన ఉండేవో, ఆ బలహీన పడ్డాయో, ఆ పాత రెక్కలన్నిటిని తీసేస్తే నూతన రెక్కలు తనకు వస్తాయంట. ఆ జాస్ కూడా అదే పరిస్థితి. ఈ విధంగా ఉన్నప్పుడు ఏవైతే పాతవి ఉన్నాయో, ఏవైతే బలహీన పడిపోయి తన జీవితంలో ఉన్నాయో, ఆ పాతవి, ఆ బలహీనవి ఒక పెయిన్ఫుల్ ప్రొసీజర్లో చేంజ్ కాకపోతే చనిపోతుంది. ఆ పెయిన్ఫుల్ ప్రొసీజర్లో అది చేంజ్ అయితే ఇంకా అదనంగా 30 సంవత్సరాలు నూతన శక్తితోనే అది బ్రతుకుతుందంట. ఈరోజు మనం గమనించాలి, దేవుడి మీద ఆనుకోనుండి ఒక పెయిన్ఫుల్ ప్రొసీజర్లో ఉండొచ్చు, మనము చేంజ్ కావాలి, ఆ జీవితం మారుస్తే నూతన శక్తినిస్తారు. పక్షిరాజు వరే అలయక సొమ్మసిల్లక ఉండే పరిస్థితులు దేవుడు నీ జీవితాల్లో తీసుకొని వస్తారు. ఎప్పుడు అనగా, ఏవైతే నిన్ను బలహీనపరుస్తున్నాయో, ఏవైతే అలవాట్లు నిన్ను విశ్వాసంలో బలహీనపరుస్తున్నాయో, ఏ ఆలోచనలు అయితే నిన్ను బలహీనపరుస్తున్నాయో, అవన్నిటిని తొలగిస్తే దేవుడు నీ జీవితంలో నూతన శక్తి ఇవ్వాలని. ఈవెన్ ఇఫ్ యు రన్ యు విల్ నాట్ వెరీ, ఈవెన్ ఇఫ్ యు వాక్ యు విల్ నాట్ ఫెయింట్. వెన్ యు ట్రస్ట్ ఇన్ ద లార్డ్, గాడ్ వాంట్స్ టు మేక్ యు ఫ్లై లైక్ ఎన్ ఈగిల్ ఇన్ ద స్కై అనేది మనము గమనించాలి. ఎస్, ఒక పక్షిరాజు
పాతవన్నీ తీసేస్తే ఆ ముక్కుని రాయికి రాయాలి, ఆ రాయి క్రీస్తు. ఆ ముక్కుని రాయికి రాసి తనకున్న బాధకరి ఏవేవైతే ఎంతో బలంగా ఉండే పక్షిరాజు బలహీన పడిపోయి తన జీవితంలో, నా జీవితంలో బలహీన పడిపోయి మనము కృంగిపోయాము, బలహీన పడిపోయి నిరాశ నిస్పృహలోకి వెళ్ళిపోయాము, బలహీన పడిపోయి పరిస్థితులను బట్టి, ఆరోగ్యాన్ని బట్టి బలహీన పడిపోయి మన జీవితంలో ఉన్నాము. ఈరోజు ఆ బలహీనవన్నీ తొలగిస్తే దేవుడు నీ జీవితంలో బలాన్ని సమకూర్చాలని. He wants to renew and give you the new strength in your life. But if you go through the change in your life, yes, our God is a God of change. He wants change in your life. మన దేవుడు మన జీవితాల్లో మార్పు కోరుకునే దేవుడు, మన జీవితాన్ని మార్చే దేవుడు, మన జీవితాన్ని ఆనందంగా మార్చే దేవుడు. ఎందుకంటే ఆయన నిన్ను చూస్తున్నారు, పక్షిరాజు చూసినట్టు దానికంటే వేగంగా కిందకొచ్చి నీకు సహాయం చేసే దేవుడు. అంత గొప్ప దేవుడు పైనుంచి ఉన్నాడని మనం అనుకున్నాం, మన మధ్యలో ఆత్మపూర్ణుడై ఉన్నాడు. పైన ఉన్నాడు అని అనుకుంటున్నాం, ఆత్మపూర్ణుడై మన కన్నీరుని చూస్తున్నాడు. ఆత్మపూర్ణుడైన దేవుడు పరిశుద్ధాత్మ దేవుడు నీ బాధని నా బాధని కూడా చూస్తున్నాడు. బట్ గాడ్ ఈస్ టెలింగ్ యూ, యు ట్రస్ట్ మీ. నువ్వు నన్ను నమ్ము, నీ జీవితాన్ని నేను మారుస్తాను. నాపై ఆనుకొని ఉండి నన్ను నమ్ము, నీ జీవితాన్ని మార్చి నీకు ఒక నూతనత్వం తీసుకొని వస్తాను. నీ జీవితంలో సమస్యల నుంచి నువ్వు పరిగెత్తుతున్నావేమో, సమస్యల్లో నీ జీవితంలో అలసిపోయావేమో, నీ జీవితంలో ఏ బాధ కష్టాలను బట్టి నువ్వు అలసిపోయావేమో, నువ్వు అలయక సొమ్మసిల్లక ఉండే పరిస్థితుల్లో నేను నిన్ను తీసుకొని వెళ్తాను. ప్రతి దానిని ఎదుర్కొనే శక్తిని నీ జీవితంలో ఇస్తాను అని దేవుడు అంటున్నమాట. ఎస్, ఈ నూతన సంవత్సరంలో నిన్ను ఓదార్చబోతున్నాడు దేవుడు. ఈ నూతన సంవత్సరంలో నూతనత్వం నీ జీవితాల్లో తీసుకొని రాబోతున్నాడు. తమ్ముడు, చెల్లెమ్మ, అక్కయ్య, అన్నయ్య, అంకుల్, ఆంటీ, ప్రతికూల పరిస్థితులు, బాధ, భయము, ఏమి జరిగిపోతుంది, ఏమైపోతుంది జీవితం, భర్త మాట వినట్లేదు, భార్య మాట వినట్లేదు, బిడ్డలు సరిగ్గా మాట వినని పరిస్థితి, భార్యను చూస్తే కంపరం ఎక్కుతుంది, భర్తను చూస్తే ఉండలేని పరిస్థితుల్లో ఉన్నాం. దేవుడు అంటున్న మాట, నేనున్నానమ్మా, నేను చూస్తున్నాను. నువ్వు ప్రేమని కోల్పోయావేమో, శాంతి సమాధానాన్ని కోల్పోయావేమో, ఆరోగ్యాన్ని కోల్పోయావేమో, యోబు గారి వలె నీ జీవితంలో నిరాశ నిస్పృహ లాంటి పరిస్థితులు వచ్చాయేమో. కానీ యోబు గారికి కలిగి ఉన్న విశ్వాసం నువ్వు కలిగి ఉంటే నీ జీవితాన్ని నూతన పరుస్తాను నేను. ఈరోజు 20 సంవత్సరంలో కూడా దేవుడు నేను ఆ విధంగానే మోసుకొని 21 సంవత్సరంలోకి తీసుకొని వచ్చాడు. దేవుడు చూస్తున్నారు, నిన్ను కట్టాలని, నిన్ను బలపరచాలని, నిన్ను సంరక్షించాలని దేవుడు ఆశ కలిగి ఉన్నారు. నువ్వు ఒక ఫలభరితమైన జీవితంకు కలిగి ఉండాలని చెప్పి దేవుడు ఆశ కలిగారు. అవర్ గాడ్ ఈజ్ అ గాడ్ హూ బిల్డ్స్, హీ విల్ నెవర్ డిస్ట్రాయ్. ఎప్పుడు కూడా నాశనం కోరుకునే దేవుడు కాదు. మన జీవితాన్ని కట్టాలి, మన సంబంధాలని కట్టాలి. కట్టబడ్డ మన జీవితాలు, కట్టబడుతున్న మన సంబంధాలు ఫలభరితంగా ఉండాలని దేవుడు ఆశ కలిగి ఉన్నారు. ఎందుకు దేవుడు దూరం అయ్యాడు? నిన్ను బట్టే. ఎందుకు అంటే నువ్వు దూరం చేసుకున్నావు, దేవుడు నీ నుంచి ఎన్నడూ దూరం కాలేదు. నువ్వు అనుకుంటున్నావు అయ్యో దేవుడు దూరం అయిపోయాడని, కానీ దేవుడు దూరం కాలేదమ్మా. అనయ్య, అక్కయ్య, తమ్ముడు, చెల్లెమ్మ, దేవుడు దూరం కాలేదు. నువ్వు చేసుకున్నావు. నువ్వు ఫలభరితంగా జీవించట్లేదు. నిన్ను బలపరుస్తున్నారు, నిన్ను కడుతున్నారు, నిన్ను సంరక్షిస్తున్నా నువ్వు గమనించట్లేదు. కానీ దేవుడు ఈరోజు అంటున్న మాట, నువ్వు నాపై ఆనుకొని ఉండు, నీలో నూతనత్వం తీసుకున్నా. యు ట్రస్ట్ ఇన్ ద లార్డ్, గాడ్ విల్ గివ్ యూ న్యూ స్ట్రెంగ్త్. పక్షిరాజు ఎగిరినట్టు నిన్ను ఎగిరించాలని, నేను అలియక సొమ్మసిల్లక ఉండే పరిస్థితులు నీ జీవితాల్లో తీసుకొని రావాలని. ఏ పెయిన్ఫుల్ ప్రాసెస్లో ఒక మార్పు కావాలి, ఒక నూతనత్వం వస్తే నూతన జీవితం వస్తుంది, ఒక నూతన జన్మ తీసుకునే పరిస్థితి పక్షిరాజులో వస్తుంది. ఎప్పుడైతే తన ముక్కుని రాయికి రాస్తుందో, తనకి ఏవేవైతే తనకున్న రెక్కలు అతుక్కుపోయి ఉన్నాయో, ఆ బలం ఇవ్వలేని తనను బలహీనపరిచేశాయో, ఏ పంజాలైతే, ఏ క్లాస్ అయితే బలహీన పడిపోయాయో, అవన్నీ నూతన పరచబడాలి అంటే ఒక పెయిన్ఫుల్ ప్రాసెస్లోకి వెళ్ళాలి. నొప్పి కలిగించే ప్రాసెస్లోకి వెళ్తేనే ఇంకా అదనంగా 30 సంవత్సరాలు అది బతుకుతుంది. ఈరోజు దేవుడు నిన్ను బలహీనపరుస్తున్నాయమ్మా. నీ వ్యసనాలు, నీ అనుమానాలు, నీ అసూయ, నువ్వు తట్టుకోలేకుండా ఉన్నావు, నీ అహము, నీ కోపము నీ విశ్వాస జీవితాన్ని బలహీనపరుస్తున్నాయి. నీలో నూతనత్వం రానియకుండా చేస్తున్నాయి. తమ్ముడు, ఈరోజు నూతన సంవత్సరంలో నూతన వాక్యం వింటున్నావు. ఎందుకు నీ ఇంకా నూతనత్వం రాలేదు? ఎందుకు నీ జీవితంలో ఒక గొప్ప ఆశీర్వాదాలు రాలేదు? పక్షిరాజు వలె నువ్వు ఎగరలేని పరిస్థితి ఎందుకున్నాయంటే ఇంకా నువ్వు బాధను హద్దుకొనే ఉన్నావు, ఇంకా నువ్వు నిరాశను హద్దుకొనే ఉన్నావు, నీ చెడు అలవాట్లను హద్దుకొనే ఉన్నావు, ఇంకా నీ జీవితాన్ని హద్దుకొనే ఉన్నావు. ఎప్పుడైతే ఇవన్నింటినీ తొలగిస్తావో దేవుడు నూతన శక్తితో నిన్ను ఆశీర్వదించాలని ఆశ కలిగాను.
ఆ కార్యం జరగాలి అంటే నూతన సంవత్సరంలో మొట్టమొదటిసారిగా నేను ఇస్తున్న పిలుపు, ఇదే అనుకూల సమయం, ఇదే రక్షణ దినం. ఉన్న పాటున ఉన్న చోటున మన పాపాలని మనం ఒప్పుకోగలిగితే, దేవుణ్ణి మనల్ని సొంత రక్షకునిగా అంగీకరించగలిగితే, ఏ పక్షిరాజు అయితే 40వ సంవత్సరానికి బలహీనపడుతుందో, ఒక బాధ కలిగిన, ఒక నొప్పి కలిగే ప్రాసెస్లో మార్పు చెందుతుందో, అదనంగా 30 సంవత్సరాలు ఒక నూతన జన్మ తీసుకునే పరిస్థితుల్లోకి వెళ్తుందో, 30 సంవత్సరాలు బ్రతుకుతుంది. పక్షిరాజు వలె జీవిస్తుంది. ఎంత పైకి ఎగురుతుందో అంతే వేగంగా కిందకు వచ్చే పరిస్థితి. తన గూడుని ఏ విధంగా కట్టుకుంటుందో ఆ విధంగా దేవుడు ఈరోజు నీ జీవితాన్ని కట్టాలని, నూతన సంవత్సరంలో అడుగుపెట్టిన నీకున్న అలవాట్లని తొలగించాలని, నూతన సంవత్సరంలో అడుగుపెట్టిన భార్యాభర్తల మధ్య సమాధానం లేకుండా మాట్లాడుకోకుండా ఉన్న పరిస్థితులు ఉంటే దేవుడు కట్టాలని, నీ వైవాహిక జీవితం ఫలభరితంగా, నీ విశ్వాస జీవితం ఫలభరితంగా, నీ ఆత్మీయ జీవితం ఫలభరితంగా, నీ ఆర్థిక జీవితం ఫలభరితంగా, నీ గర్భాన్ని ఫలభరితంగా, నీ వైవాహికములో జరగకుండా, వివాహం జరగకుండా ఉంటే అది ఫలభరితంగా చేయాలని దేవుడు ఆశ కలిగి ఉన్నారు. ఆ కార్యం జరగాలంటే ఈరోజు ఒక నిజమైన యేసు అనుచరుడుగా మారాలి. ఎందుకనగా యేసు మార్చేది జీవితాలు, మతాలు కాదు అనేది మీరెవ్వరూ మరవకండి. ముగించుకునే ముందు ప్రార్థన చేసుకొని ముగించుకుందాం. మహోన్నతుడా, జీవం కలిగిన మా దేవ, జీవాధిపతి, ఈ వాక్య పరిచర్య పరిశుద్ధాత్మ దేవుని యొక్క శక్తి ద్వారా నడిపింపబడ్డదని మేము నమ్ముచున్నాము తండ్రి. మా జీవితాలు కట్టే దేవ, మమ్మల్ని సంరక్షించే దేవ, మమ్మల్ని ఫలభరితంగా చేసే దేవుడున్నాడు అనే నమ్మకం ప్రతి బిడ్డ జీవితంలో అనుగ్రహింపబడునుగా అనే విధంగా దీవించి, ఈ నూతన సంవత్సరంలో వారి జీవితాల్లో నూతన కార్యాలు వచ్చి వారి జీవితాలు మారబడునుగా అనే విధంగా దీవించుమని యేసు నామమున అడిగి వేడుకుంటున్నాము తండ్రి. ఆమేన్. ప్రైజ్ ది లార్డ్. బాగున్నారా? మన జీవితాల్లో 3 పూటలు మనం తినగలుగుతున్నాం, ప్రాముఖ్యంగా సజీవంగా మనం ఉండగలుగుతున్నాము అని అంటే దేవుడి కృపను బట్టి కదా. ఈ కృపని ఎందుకు ఇతరులకే ఆశీర్వాదకరంగా మార్చకూడదు? మనం జీవించే జీవితం అనేకులకి ఆ విధంగా లేదు. చాలామంది సువార్త వినలేని పరిస్థితుల్లో ఉన్నారు, చాలామంది 3 పూటలు తినలేని పరిస్థితుల్లో ఉన్నారు, చాలామంది తీవ్రమైన అనారోగ్యంలో ఉన్నారు, ప్రేమించిన వారిని ప్రతికూల పరిస్థితుల్లో కోల్పోయామని చెప్పి నిరాశ నిస్పృహలో ఉన్నారు. ఇలాంటి వారిని ఆదరించాలి, బలపరచాలి. ఎలా? మీరు వెళ్ళగలుగుతున్నారా? మీరు చేయగలుగుతున్నారా? మీ జీవితంలో ఆ మనసు కలిగి మీరు ఉన్నారా? బ్రదరు, ఆ మనసు ఉంది కానీ వెళ్ళలేకపోతున్నా, చెయ్యాలనే ఆశ ఉంది కానీ నెరవేర్చలేకపోతున్నా. అయితే యేసు అనుచరులు అనే కుటుంబం ఉంది. మీ పక్షాన మేము అవన్నీ చేస్తాం. సువార్తను మేము వారికి అందజేస్తాం. సహాయము వారికి మీ పక్షాన మేము అందజేసి దేవుడు రాజ్యాన్ని మనం వ్యాపిస్తాం. ఆ సహాయము చేయాలని అంటే ఈరోజే మాతో పాటు మీరు చేయగలపండి. చెయ్యి మనం కలిపి సర్వలోకానికి మనం సువార్త ప్రకటిస్తాం. ఆధ్యాత్మిక ఆహారం, శారీరక ఆహారంతో వారిని మనము నింపుదాం. ఆ కార్యం చేయాలని ఆశ కలిగి ఉంటే వెంటనే మమ్మల్ని మీరు సంప్రదించండి. ఈ ఫోన్ నెంబర్స్కి మీరు ఫోన్ చేయండి. దేవుడు ఈరోజు మిమ్మల్ని ఆశీర్వదించినట్టు అనేకులకి మిమ్మల్ని కూడా ఆశీర్వాదకరంగా మార్చునుగాక. ఆమేన్.